శివ బాబాయ్ ఒరే దరిద్రుడా, ఎంత పిలుస్తున్నా వినపడలేదురా నీకు? కొంచెం ఉంటే చచ్చవాని కదరా తిండి దండగ సన్నాసి. గ్రీస్ పూసుకున్న పందికొక్కలాగా ఎలా నిలబడ్డాడో చూడు. 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఇంకా పంచరేసుకోవడం కూడా రాదు. నీ బతుక్కి ఇంగ్లీష్ సినిమాలు చెప్పు తీసుకొని కొడతా ఎదవా. ఇది ఇంకా మారలేదా బాబాయ్? కొన్ని కార్లు ఎన్ని రిపేర్లు చేసినా అంతే శివ, ఈ దరిద్రుడు అంతే. అలా 5 ఏళ్ళు దండయాత్ర చేసి డిగ్రీ పూర్తి చేసావన్నమాట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఇంకా చేయడానికి ఏముంది బాబాయ్, ఇప్పటి నుంచి హమారా ఖానా హమీ పకానా. అంటే నువ్వు సిటీలో ఏదైనా జాబ్ చూస్తావేమో అని ఇలా వచ్చేసా బాబాయ్. నాకు ఎప్పటి నుంచో ఒక అసిస్టెంట్ కావాలనుకున్నా కదా, మేము పెట్టుకుందామా అన్న? ఏయ్ బలిసిందా? ఏం తాగుతున్నావురా? గ్రీన్ టీ అనా? ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నావురా? జాబ్ ఏదైనా పర్లేదు బాబాయ్, జీతం మాత్రం బలంగా ఉండాలి. జీతమే కాదురా, మంచి బోనస్ కూడా ఉంటది. అవునా? అవునరా, ఈ రోజుల్లో ట్రెండ్ లో ఉన్న జాబ్ అదే. దానికి నువ్వైతేనే కరెక్ట్ గా ఉంటావు. కంపెనీ వెహికల్, కంపెనీ ఫోను, రోజు 25 నుంచి 50 ఫోన్లు. అందులో అమ్మాయిలు కూడా. నీకు ఫోన్ చేయందే ఎవరికి ముద్ద కూడా దిగదు. వా అది బాబాయ్, నాకు కావాల్సింది అలాంటి జాబే. ఇక చూడు చక్రం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంట్రా ఇడు? నైట్ మేర్ అనా? నమస్తే సార్. సార్ ఓకే సార్, రేపు ఈవినింగ్ వరకు మీ బండి రెడీ సార్. ఓకే సార్, ఉంటాను. బోర్కొచ్చిన బండ్లు ఇచ్చి BMW ఫీల్ అవుతూ ఉంటారు. ఎరా నువ్వు ఇక జాబ్కి వెళ్ళలేదా? చంబిటీరా అబ్బా, జాబ్ చూడరా అంటే నాతో జిమ్నాస్టిక్స్ చేసావేంట్రా? మరి నీకు వచ్చిన పర్సెంటేజ్ పెద్ద కలెక్టర్ జాబ్ ఇస్తారా? మరి నిన్న పెట్టిన దండాల దేవుడికే పెట్టుంటే కలెక్టర్నే అవార్డేమో. ఏంటి ఏమో క్యాబ్ డ్రైవర్లు నెలకి 1,00,000 సంపాదించవచ్చా? ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ వీడు? సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు లేరా అన్నా? సాఫ్ట్వేర్ కన్నా క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ సంపాదిస్తారన్నా? అవునా? అదెలా? వెయిట్ చేస్తే వెయిటింగ్ ఛార్జీలు, నైట్ అయితే నైట్ ఛార్జీలు, ప్రైమ్ టైమ్ లో సర్ఛార్జీలు. అబ్బో మామూలు బాధుడు కాదు రోయ్. ఈ క్యాబ్ లో తిరిగే వాళ్ళకంటే క్యాబ్ డ్రైవర్లే హ్యాపీగా ఉన్నారా. ఏసీ కార్ దిక్కుండా దర్జాగా బతుకుతున్నారు. ఇంత మంచి జాబ్ పెట్టుకొని అడ్డమైన చాకరీలు ఎందుకు చేస్తున్నావు నాతో? అంటే క్యాబ్ డ్రైవర్ కావాలంటే క్యాబ్ కొనాలి కదరా, దానికి పెట్టుబడి. అవును కదా. ఎంత అవుతుండొచ్చు బాబాయ్? ఒక 5-6. అంటే ఓ సెకండ్ హ్యాండ్ బండి చూసినా కూడా ఒక 2-3 అవుతాయిరా. 2-3. అందుకే చెప్పలేదు మరి. 2-3. వద్నా? బాగున్నావా శివ? బాగున్నా వద్నా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పటికైతే బానే ఉంది. బాగుంటుందిలే వద్నా, నువ్వు టెన్షన్ పడకు. మంచిగా తిని హ్యాపీగా ఉండాలి. అవునా అన్నయ్య ఎక్కడ? క్యాబ్ ఆలోచన బాగానే ఉంది, కానీ మన దగ్గర ఉన్న కొంచెం డబ్బులు మీ ఉదయం డెలివరీకని ఉంచాను. పోయినసారి అలా జరిగింది కదా, ఈసారి ఏదైనా పెద్ద హాస్పిటల్లో చేర్పిద్దామని. మన శక్తి గురించి కూడా ఆలోచించాలి కదా శివ. ఈసారికి ఏదైనా చిన్న జాబ్ చూసుకో. ఇంకెప్పుడే ఆడవాళ్ళు ఒంటి మీద బంగారాన్ని ఇద్దరికే ఇస్తారు. ఒకటి కట్టుకున్న వాడికి, 2 కన్నబిడ్డకి. ఎంత కష్టం వచ్చినా నేనెప్పుడు దీన్ని ముట్టుకోలేదు. జాగ్రత్త రా. సరే అన్న, వెళ్ళొస్తా వద్దా. ఏం శివ? ఓ వారంలో హైదరాబాద్కి వస్తున్నాను చెకప్కి. ఫోన్ చేస్తాను, అందుబాటులో ఉండు. రండి, నా కొత్త కార్లో తీసుకెళ్తా. బాయ్.
ఏయ్ ఎవర్రా అయ్యా? హలో సార్, నా పేరు మూర్తి అండి. అయితే మీరు కారు కోసం చూస్తున్నారంట కదా, నా దగ్గర ఒక మంచి కారు ఉంది సార్. మంచి కార్కి కావాల్సినంత బడ్జెట్ నా దగ్గర లేదండి, పెట్టేయండి. మీ బడ్జెట్కి సరిపోయే కార్ని చూపిస్తాను సార్. ఒక్కసారి వచ్చి మీరు కారు చూసుకోండి. ఓకేనా సార్? లొకేషన్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను సార్. మార్నింగ్ 8 o'clock వరకు వస్తే మీ కారు చూపిస్తాను సార్. ఒక్కసారి చూడండి. సూపర్ కండిషన్ అండి. నో యాక్సిడెంట్ బండి, కాస్ట్లీ ఇంటీరియర్, ఓనర్కి ఏదో అర్జెంట్ పనుండి అమ్మేస్తున్నాడు. ఇంతవరకు ఎవరికి చూపించలేదు, ఫస్ట్ మీకే. రండి. కార్లక్ శ్మశానంలో ఉంది, ఇక్కడ ఏం చూపిస్తాడో ఏమో. అదే సార్. ఇదే సార్ బండి. కొంచెం పక్క తప్పుకుంటారా, దుమ్ము పడుతుంది. బండి బాబాయ్ ఇది. హిందుస్థాన్ మోటార్స్ కాంటెస్టా 25 బండి. ఇప్పుడు మనం కొనేం చేసుకోవాలి, వేరే చూసుకున్నాడు. పోదాం పదరా. ఏ ఉండు బాబాయ్, ఎలాగో ఇంత దూరం వచ్చినా అది ఒకసారి డ్రైవ్ చేసి పోదాం. టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? ఇదిగో. టైం వేస్ట్ చేయకు శివ, మనకి ఇంతకంటే మంచి పనులు దొరుకుతాయి. వినిపిస్తలేదు. ఇప్పుడు నీకు ఎందుకు వినపడుతుంది లేదు? అవ్వదురా. To the left, in these days I hustle hard, trying to find a car that was meant. Switching lanes as I switch gears, as I drift to the scene. You can feel with the pedals on my legs, as the edge of the lens, I'm so close to. ఏంట్రా బాబు ఏం బాబాయ్, ఏంటి బండి నచ్చిందా? నీకు నచ్చలేదా? సూపర్ గా నచ్చింది బాబాయ్. రేయ్, అంత పెద్ద బండి రాయి ఎక్కడ పెట్టుకుంటావు? నీ గరాజ్ ఉంది కదా బాబాయ్. రేయ్, పాత డొక్కు బండి రా, స్పేర్ పార్ట్లు కూడా దొరకవు. రిపేర్ వస్తే ఏం చేస్తావు? నువ్వు ఉన్నావు కదా బాబాయ్. శివ, పాత జంకు బండి శివ, ఏం చేసుకుంటావు దాన్ని? బాబాయ్, ఈ కార్ కి ఒక క్యారెక్టర్ ఉంది. దాని ఇంటీరియర్ కి నా ఎక్స్టీరియర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్. నాకు ఇదే కావాలి, నేను ఫిక్స్. అంతగా నచ్చితే కొనుక్కని కదా బాబాయ్, అయినా కదా నడిపేది. అది సరేరా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఓకే ఓకే. కార్ రేట్ ఎంత? 4.5 లక్షలు సార్. ఈ డొక్కు బండికి 4.5 లక్షలు ఏంటయ్యా? మా దగ్గర 1.69 ఉంది. ఉరి 6 చేసినా రూపాయి కూడా ఎక్కువ రాదు. సరే, రిజిస్ట్రేషన్ ఇప్పుడు పెట్టుకుందాం సార్. అదేంటయ్యా, ఇందాకే 4.5 అన్నావు, ఇప్పుడు 1 చిల్లరకు వచ్చావు. ఈ వ్యవహారం మీద తేడాగుంది. నీతో కాదు కానీ మేము మీ ఓనర్తో మాట్లాడాలి. ఓనరా? లేదు, కుదరదు సార్. ఏం బాబాయ్, చాలా మంచి డీల్. మన జాతకాలకి ఇంత అదృష్టం మళ్ళీ రాదు. చెడతొప్పావు అంటే చంపేస్తాం. ఉండ్రా, నీకేం తెలీదు. నిలకడలేని మాట, పాత డొక్కు బండి. ఇదేదో కేసు బండో కొట్టేసిన బండి అయి ఉంటుంది. ఎవరి మీద తేడాగుంది. ఓనర్ని కలవంది, మనం బండి కొనట్లేదు అంతే. అంటే ఓనర్ చాలా బిజీ సార్, ఇల్లు కూడా బాగా దూరం. రిజిస్ట్రేషన్ పనులు నేనే చూస్తాను. అదంతా మాకు తెలీదయ్యా. మేము ఓనర్ని కలవాల్సిందే, ఆయన మా ముందు సంతకం పెట్టాల్సిందే. సింగిల్ పేమెంట్, లేదంటే లేదు. సరే అండి. అయితే ఓకే.
ఇలాంటి పనులు కూడా నేనే చేయాలంటే నువ్వెందుకురా? అది అంటే ఒకసారి మీరు నన్ను చూసినట్లుంటుందని నేనే బలవంతం చేశా. శివ, డాక్యుమెంట్స్. మీరు ఏం చేస్తుంటారండి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ బిజినెసా? అవును, అసలు కార్ ఎందుకు అమ్ముతున్నారో కనుకోవచ్చా? అంటే ఏదో అడగాలని అడిగాను. సార్, మీరు కార్ అమ్ముతున్నారని ఏం బాధపడకండి. మీరు ఎప్పుడు చూడాలనుకున్నా మొహమాట పడకుండా నాకు కాల్ చేయండి. నేను బాబాయ్ నంబర్ ఇస్తా. గరాజ్ నంబర్ ఇది. 0 బదులు 8 నొక్కండి. ప్రింట్ తప్పబడ్డది. అవుట్. పదండి సార్ ప్లీజ్, చెప్తా పదండి. ఎవరౌట్? క్రికెట్ ఉందా ఈరోజు? అప్పుడు పదండి సార్. మీ అమ్మ 1,00,000 ఇస్తుంటే మినిమం కాఫీ టీ కూడా పడలేదు. నువ్వు రాబయ్యా, జబర్దస్త్ కార్ చూపించావు, నేను ఇస్తాను నీకు పార్టీ.